సంగతి పిల్ల సర్కారు ఎట్లా చేస్తుంది ఏర్పాట్లు? బ్రహ్మాండంగా చేస్తుంది. ఇలా ఉబ్బసం రోగులకు కానీ అదేవిధంగా కర్ణాటక నుంచి వివిధ రాష్ట్రాల నుంచి రేపు 8 తారీఖు నాడు పొద్దున్నే మరి చేప మందులు తిని అలా గతంలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బత్తిని సోదరులు ఇక్కడ ప్రజలకు మరి ఉబ్బసములు గ్రస్తులకు ఖచ్చితంగా మందు ఇచ్చి న్యాయం చేస్తారు. ఇవాళ హైదరాబాదే కాదు దేశవ్యాప్తంగా వస్తారు ఇక్కడ దేశవ్యాప్తంగా వస్తారు మందులు తీసుకుంటూ రేపు జాతర లెక్క సాగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మా పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లని బ్రహ్మాండంగా ప్రభుత్వం అని సరే కానీ మరి కొంతమంది శాకాహారులు ఉంటారు, మరి వాళ్ళకెట్టిస్తారు మందు? ఏం కాదు, మందు శాకాహారులు వేసుకోవచ్చు, మాంసాహారులు వేసుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది ఉండదు. చేప నీళ్ళలో ఉట్టి నీళ్ళలో ఈతుంది కాబట్టి దానికి ఏం తప్పు లేదే. శాకాహారులు వేసుకోవచ్చు, మాంసాహారులు వేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. భవిష్యత్తులో ఉబ్బసం రాకుండా అస్తమా రాకుండా కూడా వాళ్ళు మామూలుగా హెల్త్ పరంగా కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. అది అన్నట్టు ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కూడా వస్తున్నారు. అవును, మరి వాళ్ళకు చెడ్డపాట ఏమైనా మంచి చెడ్డ బువ్వ బుట్ట నీళ్లు అది ఇది ఈ 8 తారీఖు నాడు పొద్దున వాళ్ళకు నీళ్ళ ప్యాకెట్లు ఇస్తాం, నీళ్ళ బాటిల్ ఇస్తాం. అదేవిధంగా లస్సీ మజ్జిగ ప్యాకెట్లు అన్నీ ఇచ్చి వాళ్ళకు అవసరం అనుకుంటే ఇంకా భోజన ఏర్పాట్లు కూడా ఏనికే ప్రభుత్వం ముందుకుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళ అందరి రక్షణ పట్ల వాళ్ళ భోజనాలే కానీ వాళ్ళ ఏర్పాట్లే కానీ వాళ్ళ సదుపాయాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అవసరం అనుకుంటే ఇంకా బడ్జెట్ కేటాయించైనా వాళ్లకు ఖచ్చితంగా భోజనం పెట్టి వాళ్ళ స్థలాలకు వెళ్ళేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీంట్లో మరి పొదువుకంగా ఈ తెలంగాణ మొదలు పెడుతున్నాడు ఎందుకు? ఆయన సోమవారం నాడు పొద్దునాక ఏం చేస్తారు? సాంప్రదాయంగా వాళ్ళు పొద్దున్నే 4 గంటలకు లేచి వాళ్ళ కులదైవాన్ని పూజించుకొని పూజ చేసి, ఇది ఔషధం కాదు, ఒక పదార్థం. ఇది ఒక పదార్థం. ఒక తిరుపతి పోతే లడ్డు, లక్ష్మీనరసింహ లడ్డు ఎట్లనో ఇది కూడా అట్లే ఒక నమ్మకం మీద ఆధారపడింది. వాళ్ళ కులదైవానికి బత్తిని సోదరులు పూజ చేసి అనంతరము వాళ్ళ ఇంట్లో వేసి తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చి వచ్చిన ప్రజలందరూ కూడా లాస్ట్ వరకు చివరి పేషెంట్ వరకు చివరి మనిషి వరకు వాళ్ళు మందిచ్చి పంపించడానికి వాళ్ళు అన్ని రకాలుగా కొన్ని క్వింటల్ల చేపలు ప్రభుత్వ పరంగా మత్స్యశాఖ ఈరోజు మరి ప్రభుత్వ పరంగా చేపలన్నీ సమకూర్చింది. అదేవిధంగా వాళ్ళు బతిని చేపల వ్యాపారం సమకూర్చింది, కొన్ని లక్షల చేపలు సమకూర్చింది. ప్రతి పేషెంట్కు ప్రతి మనిషికి కూడా అందేటట్టు ఇలా ప్రభుత్వం మత్స్యశాఖ కడియం మన వాకిటి శ్రీహరి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతుంది. గత సంవత్సరం ఒకటి పిల్లగా మొన్న జూన్ 2 అవతరణ దినోత్సవం నాడు పరేడ్ గ్రౌండ్లో రేవంత్ అయ్య మీటింగ్ పెట్టి మాట్లాడిండు. అవును, ఒక 10 నిమిషాలు మాట్లాడలేదో ఎండకాలం దినం అందరూ సోకిపోయి అడ్డంపడగాలని అందరూ ఇళ్లలో పోయి ఏదైనా ఉంటే నేను పుస్తకాలు ఇచ్చిన చూడు అని చెప్పంపిండు. అంతేనా? మరి సోమవారం పొద్దు గూట్ల పెట్టడానికి మొదలైతే మంగళవారం మొత్తం జాతరే. మరి ఆ ఎండకు జనాలు సుడిపడితే మరి ఎట్లా? ఈ షెడ్లు, ఆ టెంటు, ఇక్కడ టెంటు, పోలీసు పర్యవేక్షణలో అన్ని టెంట్లు వేసి అడుగడుగున మళ్ళా నీళ్ళ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ టెంట్ల కింద క్యూ లైన్ పెట్టినాం. కింద పెడితే మరి ఎట్లా? మేము ఉన్నాము. ఆరోగ్య అది మన అంబులెన్స్లు ఉంటాయి, డాక్టర్లు ఇన్నే ఉంటారు. ఎండకు సోయొస్తే గ్లూకోజులు ఇస్తారు, మందులు ఇస్తారు. ఇలా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా చేపలే కాదు, ఎవరైనా చక్కెర వచ్చి నీలాంటి ముసలోడు కింద పడ్డాడు అనుకో ఇమ్మీడియట్ గ్లూకోజ్ ఎక్కించి నీకు తగిన మందులు ఇచ్చి నేను జాగ్రత్త ఇంటికి పంపించే ఏర్పాటు కూడా చేస్తుండ్రు రేవత్ అన్న. అట్లా వెంటనే ఇటు మున్సిపల్ ఇటు పోలీస్ శాఖ, ఇటు మత్స్య శాఖ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తము పెద్ద ఎత్తుంది. ప్రభుత్వ నిఘా నీడల్లో మరి రేవంత్ రెడ్డి అంటే మామూలు మాట కాదు. కానీ కొంతమంది ముసలోళ్ళు వెనక ముందు ఆడుతుర్రు. ఎందుకంటే అంత దూరం పోతే మునిపే ఎండాకాలం సోకిపోయి కింద పడతామా ఏందిరో అని అనిపిస్తుంది. ఏం లేదు, ఈ డాక్టర్ల బృందం కూడా ఏర్పాటు చేసినాము. అదేవిధంగా నీళ్లు, మన లస్సీ ప్యాకెట్లు, అదేవిధంగా బటర్ మిల్క్, నీళ్లు, అన్ని రకాలుగా ఇలా అన్ని శాఖలు, పోలీస్ శాఖనే జిహెచ్ఎస్పీ కానీ అదేవిధంగా హెచ్ఎండిఏ కానీ ప్రభుత్వ శాఖలు అన్నీ కూడా సమన్వయంతో ఇలా ముందుకు పోతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా
మంచి సౌకర్యమైన తోని ఏర్పాటు చేసి ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అది అన్నట్టు ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు ఈ చేప మందు ఒక పాటు తినగానే పోతుందా ఈ అస్తమా కానీ శ్వాసకోశం కానీ లేకపోతే ఇంకా మళ్ళీ కూడా రావాలన్నా? లేలే, ఇప్పుడు ఒకసారి తింటే పోతుంది. ఇది నమ్మకంతో కూడుకున్న వ్యవహారం కనుక ఇది ఎవరైనా వేసుకోవచ్చు. ఒక ఉబ్బసము ఇది ఉన్నోళ్ళే కాదు, చేప మందు ప్రతి ఒక్కరు వేసుకుంటే వచ్చిన వాళ్ళకి తగ్గుతుంది, రాని వాళ్ళకు మళ్ళీ రాదు. అది అందుకనికే ప్రతి ఒక్కరు విశ్వాసంతో వేసుకోవాల్సిన మందు దీంట్లో. ఇంతకుముందు దీన్ని ల్యాబ్ కూడా పంపిస్తే కూడా దీనికి ఎలాంటి ఇది లేకుండే, అంత మంచి మంది అన్నట్టు. కొంతమంది అజ్ఞానులు పోయి కొంతమంది మూఢనమ్మకంతో పోయి కొంతమంది టెస్ట్కి పంపిస్తే కూడా ఈ మందులో ఏం లేదు, ఉబ్బసానికి ఆయాసానికి మంచిగా పనిచేస్తుందని చెప్పిన సందర్భం కూడా ఉంది. లాభాలు కూడా చెప్పారు, లాభాలు కూడా చెప్పారు. మంచి పేరు వస్తుంది అని పోయిన సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని ఏర్పాట్లు చేసినాం. ఒక సంఘటన జరిగినాదే, ఒక్కరైనా నీళ్ళని ముసలాయిన ఎవరైనా కింద పడ్డారా? ఎవ్వరు పడలే. అందరికి సమానంగా సదుపాయం కలిగించి, నీళ్ళ సదుపాయం కల్పించి, వదిలే సదుపాయం కల్పించి క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీళ్ళ సప్లై చేపిస్తున్నాం. ఈసారి నీళ్ళ ప్యాకెట్లు ఇస్తున్నాం. ఈసారి లక్షలాది మంది వస్తారు రోగులు, మరి రేవంతమే వచ్చి అడుచుకొని పోయింది ఆగుతుందేనా? వస్తారు. ఇప్పుడు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, మా గౌరవ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గారు ఒక 20 నిమిషాలు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఇక్కడ వచ్చే వారికి అన్ని రకాలుగా సదుపాయాలు చేయడానికి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే మళ్ళీ ఏదైనా ఉంటే కూడా ఆదేశాలు ఇచ్చిపోతారు. ఇది కథ మొత్తానికి. ఇక మరి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కూడా లైన్లు కట్టిర్రు. ఇక మరి షెడ్డో పాటో మరి ఇక మరి షెద్దలు పట్టుకొని పడుకోరు. బువ్వ బుట్ట షెడ్డ పాట మంచినీళ్ళు అన్ని అరొక తీరుగా అరుచుకుంటున్నారు అట. సర్కారు పరంగా కూడా రామశాఖతరంగా సౌకర్యాలు చేసినామని ఈ మొగాయన చెప్తుండే. ఏం పేరు? కోట్ల శ్రీనివాస్, వైస్ చైర్మన్, హైదరాబాద్ మార్కెట్ కమిటీ. వామ్మో గట్టిదే కోజాగా, చిన్నసన్నది ఏం కాదు. ఇక ఇది కథ. ఇక మరి సోమవారం పొద్దుకంగా సూర్యుడు గూట్ల పడ్డాక 8 గంటలకు 9 గంటలకు సురువైతట్టుంది. ఇక మంగళవారం అయితే జాతరేనాట. ఇక నాసోని ముసలోళ్ళు ముడిగోలు వచ్చి ఎండకు సుడిపడి అడ్డంపడకుండా నీళ్లు గీళ్ళు అన్ని పెట్టి డాక్టర్లను కూడా తోడుగా పెట్టిరట. ఇక మరి అస్తమా రోగులు